రోమాపత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష అంటున్నాడు. నీకు కూడా ఒక ఆశ ఉండాలి. ఉపవాస కోటాల్లో ప్రభువా, ఈరోజు మేము 50 మంది ఉన్నాం, ఈరోజు మేము 60 మంది ఉన్నాం, వచ్చే ఏడాదికి ఇంకా మాలాంటి వారు చాలా మంది బయట ఉన్నారు నాయన, ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, వారందరూ కూడా రక్షణ పొందవలెనని మా ఆశ అని చెప్పేసి ఆశతో అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేస్తే నీ గ్రామము రక్షింపబడుతుంది, నీ తోటి ప్రజలు రక్షింపబడతారు, నీ భర్త రక్షింపబడతాడు, నీ బిడ్డలు రక్షింపబడతారు. నీకు ఆశతో ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలిగిన గాక. గడిగ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే రక్షించడానికి సమర్థుడు మన వెనకాల ఉన్నాడు. అర్థమవుతుందండి? మనం ప్రార్థన చేయాలంటే, మనం ప్రార్థన చేస్తే మన వెనకాల ఒక ఆయన ఉన్నాడు, ఆయన సమర్థుడు. మన ప్రక్కన ఒక ఆయన ఉన్నాడు, సమర్థుడు. ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు, సమర్థుడు. మన ఎక్కడ ఒక ఆయన ఉన్నాడు, సమర్థుడు. మన చుట్టూ ఉన్న ఆయన సమర్థుడు కనుక నువ్వు ఏ కోణాన ప్రార్థన చేసినా ఆత్మల కొరకు ప్రార్థన చేయి, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయి. అంతేగాని ప్రభువా నాకు అది ఇచ్చే, నాకు ఇది ఇచ్చే, నాకు అది ఇచ్చే అని మనకు మనమే ప్రార్థన చేసేసుకుంటాం. ఒక ఆయన ఇలాగే ఉపవాసం ఉన్నాడట. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడట. దర్శనాన్ని పొందుకున్న తర్వాత నా కుమారుడు నీకేం కావాలో అడగరా బాబు అంటే నాకు ఒక వరం కావాలన్నాడట. మరి ఆ వరం ఏదో తిరగలేకుండా అడగరా అని చెప్తే ఆయన అన్నాడట, నాకు ఎవ్వరికి ఉండనే పెద్ద కారు కావాలన్నాడు. అమ్మ ఇప్పుడు వస్తున్నాయి కదా కార్లు, చిన్న కార్లు, అలాంటివి కాదండి, ఇంక పెద్ద కారు కావాలన్న. సర్లే ఇచ్చేస్తాను అన్నాడట. ఆలోచన చేయి అన్నాడట. నాకేం ఆలోచన కాదు, ఎవ్వరికి ఉండని కారు నాకు ఇచ్చానడట. అంతేకాకుండా ఇంకేమైనా ఉందరా బాబు అంటే ఇంకోటి ఉంది ప్రభు అన్నాడట. ఏంటనంటే నా బ్యాగ్ నిండా ఏముండాలి? డబ్బు ఉండాలి. బ్యాగ్ నిండా డబ్బు ఉండాలి. సరే మరి అది కూడా ఆలోచన చేస్తున్నావు అంటే ఆలోచన చేస్తే నాకు డబ్బు ఉండాలి అన్నాడట. సరే ఇచ్చాను అన్నాడట. వెళ్ళిపోతానంటే ప్రభు ఇంకో మూడోది కావాలి, మరి మూడోది వేడు నాకు అని చెప్పేసి మూడోది ఏంటంటే నా చుట్టూ ఆడవాళ్ళు ఉండాలన్నాడు. ఎవరు ఉండాలట? ఆలోచన చేస్తున్నావా అని అడిగాడట. నాకు అయ్యే కావాలన్నాడు. అయితే ఇచ్చేసాను అన్నాడట. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆర్టీసీ బస్సు మీద కండక్టర్ జాబ్ వచ్చిందంటే. ఏం జాబ్ వచ్చింది? ఆర్టీసీ బస్సు మీద కండక్టర్ జాబ్ వచ్చిందండి. ఇప్పుడు కండక్టర్ జాబ్ పెద్ద కారు కదండి, పెద్ద కారు ఇచ్చేసాడు. సర్లే అది అయిపోయింది. బ్యాగ్ నిండా డబ్బే. మరి వెళ్ళినప్పుడు డబ్బు వేసుకుంటాడు, వచ్చినప్పుడు డబ్బు వేసుకుంటాడు. అక్కడ కట్టేసింది కాకుండా మళ్ళీ అక్కడ కొంత మొదలు తీసుకుంటాడు, మళ్ళీ అది వేసుకుంటాడు, నిచ్చి కూడా డబ్బు ఉంటాడు. ఆ తర్వాత ఇంకేముంది, ఆడికి కూర్చుండే ప్లేస్కి ఈ పక్కనే ఏముంటాడండి, ఆడవారికి కేటాయించిన సీట్లు వారికే వదిలిన అంటారు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఆడవాళ్ళే ఉంటాడు పక్కనే. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అడిగాడట, ప్రభు నేను అడిగింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి ఆయన, నాకు పెద్ద కారు అమ్మాడు కదా అంటే నువ్వు కారు కంపెనీ చెప్పలేదు, ఆ కారు ఏంటో చెప్పలేదు, నువ్వు నాకు పెద్ద కారు అమ్మాను కాబట్టి ఇచ్చేసాను రా బాబు అన్నాడట. అమ్మ బాబు తిరుమల వారం అడిగేశాను నేను, ఇలాంటి వారం అడిగేది ఏంటి అని చెప్పి పశ్చాత్తాపడి ఇంకెప్పుడు ఎలాగ అడగను బాబయ్య, వరం అడిగితే ఖచ్చితంగా అడుగుతానని చెప్పేసి బుద్ధి వచ్చిందని. చాలామంది అలాగ అడుగుతారు వరాలు అలా అడగకూడదు. నువ్వు వరం అడిగావంటే తిరగలేకుండా అడుక్కోవడం. వరం అడిగావంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగేది ఏంటంటే ప్రభువా నా ప్రక్కన ఉన్నటువంటి సహోదరి మార్పు చెందాలి, నా ఇంట్లో ఉన్నటువంటి నా తోబుట్టు మార్పు చెందాలి, ప్రభు నువ్వు నాకు ఇచ్చినటువంటి నా సహకారి మార్పు పొందాలి, నా భర్త మార్పు పొందాలి, నా కుటుంబం మార్పు పొందాలి. ఇదే నువ్వు అడగవలసినటువంటి వరము. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటావు కానీ ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయకే మనం కొన్ని వరాలు పొందుకోలేకపోతున్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా.